నేను చూస్తున్నది నిన్నేనా? ఇదంతా చేసింది నువ్వేనా? అట్లెట్లో చిన్న పిల్లల్ని చంపినవురా? అయ్యో అయ్యో దేవుడా! ఎందుకురా ఎందుకురా ఇట్లా తయారైనా? నీ వల్లే. నేనేం చేసినా? నన్ను కొచ్చాగాన్ని చేసినా. నేను నిన్నెప్పుడు గిట్లా చూడాలే. అసలు 3 నెలల కిందట మీ నాయన చచ్చిపోకపోతే ఈ పెండ్లి అయ్యేటిదా? నువ్వు నా పెండ్లామయ్యేటిదానివా? అంతా కలోలే ఉంది. నీ కళ నిజమైంది, నా కళ నాశనమైంది. చిన్నప్పటి సంది నువ్వు బట్టలు ఉతికిను, నేను బడిపోయాను. నువ్వు 3 లాపేసిను, నేను మా నాయన చచ్చిపోతే ఇంటర్ లాపేసిన. ఈ పెయి చూడు, ఈ చేయి చూడు, నా గొంతు కోసినట్టే కదా. అంటే ఈ పెండ్లి నీకు ఇష్టం లేదా? తలరాతని మార్వలేం కదా. రా. బ్రష్ చేసుకోలేదా? పొద్దునే ఎప్పులు వేసుకున్నా. చెమట వాసన వస్తుంది. సబ్బుతో స్నానం చేయలేదా? చేసిన. ఏంది అట్లా అయిపోతున్నావు? ఊర్లో ఆడోళ్ళంతా నీ గురించి అనుకునేది నిజమైతే కాదు కదా. ఏమనుకుంటుండ్రు? ఆడోళ్ళందరినీ అక్కా చెల్లెల లెక్క చూస్తాడు. నిన్నైనా పెళ్ళాం లెక్క చూస్తాడో లేదో చూసుకో అన్నారు. అట్లేం లేదు. చేసుకుందాం. ఆ రాత్రే కాదు, ప్రతి రాత్రి 10 సంవత్సరాలుగా అదే అవమానం నాకు. నీ దగ్గర ఎలా తయారవుతాడు ఎవడైనా? రాత్రి అనుకుడే, పొద్దుగల కూడా అనుకుడేనా? ఆ రోజు సర్పంచ్ కూతురు ఫస్ట్ నైట్ రోజు ఏం చేసినావు? మనకిసంటి బెడ్ ఉంటే ఇరగొట్టేసేవాడిని. బెడ్ ఇరగొట్టడం అంటే దుమ్కి ఇరగొట్టడం కాదు, దుమ్ము లేపి ఇరగొట్టడం. అక్కడ కూడా వాళ్ళ బెడ్రూమ్ లో కూడా నన్ను అవమానించినావు. నాతోనైతే పండాడు, నా దగ్గర పంటాడంతే. అట్లా అవమానిస్తే ఏం మగాడైనా ఏమవుతాడో ఇట్లానే తయారవుతాడు. ఆ రేపు ఎల్లుండయింది, ఎల్లుండి అవతల ఎల్లుండయింది, నువ్వు అనుకున్నదే నిజమైందే. దానికి కారణం నీ మాటలు. నేనేం తప్పు మాట్లాడినా? ఓ మగాడిని మగాడిని చేయాలన్నా, మగాడిని నాలాంటోడిని చేయాలన్నా దానికి కారణం ఆడదే. ఆ తర్వాత ఆకు పసర్లు తాపిస్తే నేను మగాడిని అయిపోతానా? మళ్ళీ ఓ ఆడదాని వల్లే అయినా మన ఇంటి ముందు మాధవి పెళ్ళైన రోజు రాత్రి 4 బయటికి పోతున్నా. ఏదో మూలుగు వినిపించి
కిటికీలోంచి లోపలికి చూసిన ఊపిరితో ఊరేసాయి. అంతే. ఆ రోజే నాకు అర్థమైంది నేను మగాడినేనని, పనికొస్తానని. దాని వెనకాలే వెళ్ళిన, పనికొస్తానా లేదా అని చెక్ చేసిన. పనికొచ్చినా పనికొచ్చినా ఎక్కడ ఎవరికి చెప్తుందోనని చంపేసిన. కానీ నాలో కోరిక సావల. ఎంతమందిని సంపైనా నా కోరికను సావనియా. నా శోభనంలో ఫెయిల్ అయిన నేను ఆళ్ళ శోభనంలో సక్సెస్ చేసుకుంటున్నా. వాళ్ళ మాటలు వింటుంటే నా నెత్తురు మరుగుతుంది, నరాలు మెల్లి తిరుగుతున్నాయి. తిరుపతి అట్లా మాట్లాడకు. తిరుపతి ఆగు. ఆ పిల్లని ఏం చేయకు. తిరుపతి నన్ను ఆపకో జరగా. నేను జరగా. పోలీసులు వస్తుండ్రు. ఆ పిల్లకి ఏమి కానియా. జరగని అవ్వ. తిరుపతి ఆ పిల్లని వదిలే. ఏం చేయకు. నిన్ను వదిలా. ఇవాళ నిన్ను సంపైనా నేను కాపాడుతా. నువ్వు సచ్చినా దాన్ని పెట్టా. వాళ్ళ ఇష్టి తలగద్దు. మస్తు ముద్దుగా ఉన్నావు రాధక్క. అచ్చను మా అక్కలాగే ఉన్నావు. ఇంఫీరియా ఇంపార్టెన్సీ సిండ్రోమ్. ఈ ఊరికి ట్రైనింగ్కి రాకపోతే ఇలాంటి ఒక మెడికల్ కండిషన్ ఉందని నాకు కూడా తెలిసేది కాదేమో. ఇష్టం లేని పెళ్లి రాధను బాధ పెట్టింది. రాధ మాటలు తిరుపతిని బాధించాయి. తిరుపతి వల్ల ఊరే ఏడ్చింది. పేరెంట్స్ వల్ల, సిబ్లింగ్స్ వల్ల, సొసైటీ వల్ల ప్రతి సంవత్సరం ఒక్క ఇండియాలోనే 12,000 మంది ఇంపార్టెంట్స్గా మారుతున్నారు.
అలా మారిన వాళ్ళు ఎలా మారుతున్నారో మనం ఇమాజిన్ కూడా చేయలేం. అలా మారకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మన మీద ఉంది. తప్పకుండా చూసుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం సార్. ఇంతకీ మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తారు? గట్టిగా కోరుకోండి, ఎస్పీగా వచ్చేస్తాను. మేమందరం గట్టిగా కోరుకుంటున్నాం సార్.